పూర్వం కాంచన్పూర్ అనే ఊరిలో ఒక చెట్టు మీద చాలా కాకులు ఉండేవి. ఆ కాకుల రాజు తన రాణిని చాలా ఇష్టపడేవాడు. ఒకరోజు అవి తినడానికి ఏదైనా వెతుక్కుంటూ రాజగారి వంటగది దగ్గరికి వెళ్ళాయి. అక్కడ వంటవాడు రుచికరమైన అన్నం, చేపలు వండుతున్నాడు. అది చూసి రాణి కాకికి నోరు ఊరింది. నాకు ఆ అన్నం కావాలి అని రాణి తన భర్తను అడిగింది. కానీ అక్కడ చాలామంది సైనికులు ఉన్నారు. అందుకే వాటికి ఏమీ దొరకలేదు. మరుసటి రోజు రాజు కాకి తన రాణితో పద తినడానికి వెళ్దాం అంది. దానికి రాణి కాకి, నాకు ఆ రాజగారి అన్నమే కావాలి, అది తెస్తేనే నేను బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను అని చెప్పింది. రాజు కాకి ఆలోచనలో పడి తన సైన్యాధిపతిని పిలిచాడు. ఏమైంది రాజా, ఎందుకంత దిగులుగా ఉన్నారు అని అడిగాడు సైన్యాధిపతి. రాజు కాకి తన బాధను చెప్పింది. సైన్యాధిపతి, రాజా, మీరు బెంగ పెట్టుకోకండి, రాణి కోరిన ఆహారాన్ని నేను తెస్తాను అని ధైర్యం చెప్పాడు. వెంటనే 8 తెలివైన కాకులను వెంటబెట్టుకుని సైన్యాధిపతి కాకి వంటగది పైకప్పు మీద వాలింది. సైన్యాధిపతి కాకి తన కాకులతో, శ్రద్ధగా వినండి, వంటవాడు రాజుకు అన్నం తీసుకెళ్లేటప్పుడు నేను అతన్ని పొడుస్తాను. దానికి అతను భయపడి అన్నం కింద పడేస్తాడు. అప్పుడు వంటవాడు, సైనికులు నన్ను పట్టుకోవడానికి పరుగెత్తుతారు. ఆ సమయంలో మీరందరూ అన్నం, చేపలను మీ ముక్కుల్లో నింపుకుని త్వరగా రాణి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పింది. కాసేపటికి వంటవాడు అన్నం పళ్లతో బయటికి వచ్చాడు. సైన్యాధిపతి కాకి వెంటనే కిందకు వచ్చి అతని తల మీద పొడిచింది. వంటవాడు భయపడి అన్నం పళ్లను కింద పడేసి సైన్యాధిపతిని పట్టుకోవడానికి పరుగెత్తాడు. సైనికులు కూడా అతని వెనకే పరుగెత్తారు. అందరూ వెళ్ళిపోగానే 8 కాకులు కిందకు వచ్చి అన్నం, చేపలు తీసుకొని రాణి దగ్గరికి ఎగిరి వెళ్ళిపోయాయి. తన పని పూర్తయిందని చూసి సైన్యాధిపతి కాకి లొంగిపోయింది. సైనికులు జరిగినది తెలుసుకొని సైన్యాధిపతి కాకిని రాజు దగ్గరికి తీసుకెళ్లి మొత్తం చెప్పారు. నీ ప్రాణానికి ఎందుకు ఇంత ప్రమాదం తెచ్చుకున్నావు అని రాజు అడిగాడు. మా రాణి మీరు తినే ఆహారం కావాలని అడిగింది. అది తెస్తానని నేను మాట ఇచ్చాను. అందుకే ఆ మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నేను మీ బందీని. మీరు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే అని సైన్యాధిపతి కాకి చెప్పింది. రాజు ఆ కాకి మాటలకు చాలా సంతోషపడ్డాడు. ఇంత నమ్మకమైన సైన్యాధిపతికి బహుమతి ఇవ్వాలి, కానీ శిక్ష వెయ్యకూడదు. ఈ కాకిని వదిలేయండి. ఈ రోజు నుండి నాకు వండిన ఆహారాన్ని కాకులకు కూడా పెట్టండి అని చెప్పాడు. సైన్యాధిపతి కాకి రాజుకు నమస్కారం చేసి ఎగిరిపోయింది. తన నమ్మకానికి అది బహుమతి పొందింది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది, మనం ఎవరినైనా బాగా ఇష్టపడితే వాళ్ల కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన నమ్మకానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. Please subscribe, like and share Mayu TV.